చూస్తున్నాం కానీ ఈరోజు ఇలాంటి రోజు వచ్చిందని చెప్పేసి వస్తుందని నేను అనుకోలేదు. మన ఆరాధనలో ఉన్నాం. స్వామికి ఎంతో మంది శిష్యులు ఉన్నారు. శిష్యులు అంటే సేవకులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, భక్తులు ఉన్నారు, వాలంటీర్స్ ఉన్నారు, ఉభయకర్తలు ఉన్నారు. ఇక్కడ అసలు మీరు కూడా ఆలోచించాలి దయచేసి. 20 సంవత్సరాల తర్వాత ఈవో గారు 8 సంవత్సరాల కింద పడుకున్నారు. ఈవో గారి ఫ్యామిలీ ఏడే ఉంటుంది. 24/7 ప్రపంచంలో ఏ ఈవో కూడా అందుబాటులో ఉండడు. 5 గంటలకు తాళాలు తెచ్చుకొని వెళ్ళిపోతారు. వితౌట్ శాలరీతో 80 క్రాస్లో ఏజ్ 80 క్రాస్ సార్కి ప్రతిరోజు దర్శనానికి రావడం, డెవలప్మెంట్ గురించి ఆలోచించడం, కమిటీలో దాన్ని రైజ్ చేయడం, వాళ్ళ యొక్క సందేశాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మేము సేవ చేసుకుంటున్నాం, వెళ్తున్నాం. ఎంతమంది వాలంటీర్స్ వస్తున్నారు, గుంటూరు నుంచి వస్తున్నారు, తమిళనాడు నుంచి వస్తున్నారు. అన్నదానం ఆ రోజు కూడా 12:30 1 గంట దొరికింది. నేను అడిగాను అతన్ని, ఏంది నీ బాధ, ఏంది ఇక్కడ మాట్లాడుతూ అడిగాను. మీరు కూడా ఉన్నారు కొంతమంది మిత్రులు. టెంకాయ కొట్టలేదు అన్నాడు. ఒకటి. రెండోది కాళ్ళు కాలుతున్నాయి చూడమన్నాడు. పర్మనెంట్ సొల్యూషను బాలసుబ్రహ్మణ్యం ఈవో గారు వచ్చిన తర్వాత ఇంతకుముందు శ్యామేళ అక్కడక్కడ వేస్తే వర్షానికి గాలికి పడిపోయాయి. ఇప్పుడు ఎక్కడ కూడా మీరు చూడొచ్చు. ధర్మాన్ని గెలిపించండి. చూడండి, మీడియా మొత్తం కవర్ చేయండి. 48 ఎకరాల పట్టా తీసుకురావడం, 4-5 ఇష్యూలు జరిగాయండి, మేము చూసాం. దర్గా బాబాది ఒక ఇష్యూ జరిగింది, ఆంజనేయ స్వామిది ఒక ఇష్యూ జరిగింది, గురవై స్వామిది ఒక ఇష్యూ జరిగింది. గ్రామస్తులు అసలు గొలగముడి వెంకయ్య స్వామిది నాగలేటూరు కాదు, గొలగముడి. మేము అడిగాం, నాగలేటూరు గ్రామం అంటున్నారు కదా, స్వామి విషయం చెప్పండి. వాళ్ళని కూడా అడిగాం. నాగలేటూరుకి పోయాం. స్వామిని 16 సంవత్సరాలు అప్పుడే మేము తరివేశాము, బహిష్కరించామన్నారు. కడుపు మండిపోయింది మాకు. ఆ మహానుభావుని మీరు బహిష్కరించేది.